కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ, మాతాజీ. దండోత్సరాలు దండ ప్రణామం. మాతాజీ. ప్రారంభించే ముందు అందరూ మ్యూట్లో ఉండండి మాతాజీ. హరే ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవానికి జై, వామనదేవ్ కి జై, పంచతత్వాకి జై, జగద్గురు శ్రీ ప్రభుపాద్కి జై, పతిత పావన జయ పతాక స్వామి గురు మహారాజ్ కి జై. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. ఈరోజు మనం 10వ అధ్యాయంలో 2వ శ్లోకం చూద్దామండి. ఇది మనం థీమ్ బేస్డ్ వెళ్తున్నాం కదా. ఈ థీమ్ బేస్డ్ దానిలో కృష్ణ ఇస్ ద సోర్స్ అండ్ బేసిస్ ఫర్ ఎవ్రీథింగ్, కృష్ణుడే అన్నిటికీ మూలము అని చెప్పడానికి దానికి ఆ థీమ్కి రిలేటెడ్ శ్లోకం అన్నమాట ఇది. 10వ అధ్యాయం 2వ శ్లోకం. నమే విదుస్సుర మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మాతాజీ, వినపట్లేదు. మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వినిపిస్తుంది కదండి? వినిపిస్తుందా మాతాజీ? ఓకే ఓకే. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. భావము: సర్వ విధముల నేనే దేవతలకు మహర్షులకు మూలమై ఉన్నందున దేవతా సమూహము కాని మహర్షులు కాని నా ఉత్పత్తిని లేదా విభూతులను తెలుసుకొనజాలరు. సర్వ విధముల నేనే దేవతలకు మహర్షులకు మూలమై ఉన్నందున దేవతా సమూహము కాని మహర్షులు కాని నా ఉత్పత్తిని లేదా విభూతులను తెలుసుకొనజాలరు. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? భగవంతుడిని నమే విదుస్సురగణ ప్రభవం న మహర్షయ. ఈ సురగణ అంటే దేవతలకి మహర్షులకి కూడా భగవంతుడే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మయే, ఆయనే మూలము అని చెప్తున్నారు. అయినా సరే వాళ్ళందరూ కూడా భగవంతుడిని అర్థం చేసుకోలేరు అనే విషయాన్ని ఇక్కడ ఆయన విభూతుల్ని కానీ ఆయన ఎలాగ భగవంతుడి గురించి కంప్లీట్ గా తెలియదు అనమాట. మరి ఎవరికి తెలుస్తుంది భగవంతుడి గురించి అంటే భక్తులు మాత్రమే భగవంతుడిని అర్థం చేసుకోగలరు అని చెప్తున్నారు. ఇక్కడ మహర్షులు అంటే సప్తర్షుల గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఆ సప్తర్షుల గురించి వాళ్ళు అర్థం చేసుకోలేరు. తర్వాత ఇంకా దేవతలు కూడా జనరల్ గా మనం ఏమనుకుంటాము, దేవతలు చాలా హై పొజిషన్ లో ఉంటారు. ఈ దేవతలందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్కొక్క సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ అవి ఉంటాయి. మనకి ఏ కోరిక కలిగినా సరే మనం దానికి సంబంధించిన దేవీ దేవతలను మనం పూజ చేస్తే మనకి ఆ కోరిక తీరుతుంది. కాబట్టి వాళ్ళు చాలా హై అథారిటీ. ఇప్పుడు మనకి బ్రహ్మదేవుడు అనుకోండి, బ్రహ్మదేవుడు మొత్తం సృష్టికి ఆయన సృష్టికర్త. కాబట్టి ఆయనకి పోనీ అట్లీస్ట్ భగవంతుడి గురించి శ్రీకృష్ణుడి గురించి తెలుస్తుందేమో అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ భగవంతుడు ఆ క్లారిటీ కూడా ఇస్తున్నారనమాట. ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అంటే భగవంతుడిని అర్థం చేసుకోవడానికి మెటీరియలిస్టిక్ గా మన పొజిషన్ కానీ లేకపోతే చాలా గొప్ప అంటే మనకి బాగా నాలెడ్జిబుల్ అయిన తర్వాత మన మెటీరియలిస్టిక్ పొజిషన్ అంటే ఒక పెద్ద ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు అనుకోండి, దేవతలందరికీ కూడా ఆయన అధిపతి కదా. అంత హై పొజిషన్ లో ఉన్న లేకపోతే బ్రహ్మదేవుడు సృష్టికర్త, ఆయన అందరినీ సృష్టిస్తాడు కాబట్టి ఆయనకు తెలుస్తుందేమో. అంటే మన మెటీరియలిస్టిక్ పొజిషన్ ని బట్టి మనం అర్థం చేసుకోలేము. తర్వాత ఇంకా ఏంటంటే మనకున్న తెలివితేటలు, ఇప్పుడు ఋషులు వాళ్ళందరూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎన్నో తపస్సులు, ఎన్నో ఆస్టెరిటీస్ అవి చేస్తూ ఉంటారు కదా. తపస్సులు తర్వాత ఎన్నో స్క్రిప్చర్స్ అవి చదువుతూ ఉంటారు.
అలాగ చేసిన అంటే మనకున్న నాలెడ్జ్ వల్ల కూడా మనం భగవంతుడిని అర్థం చేసుకోలేమనమాట. మరి భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే మనకుండాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి? భక్తి అనేది ఇంపార్టెంట్ అనమాట. భక్తితో మాత్రమే మనం భగవంతుడిని అర్థం చేసుకోగలము. ఆహ్, భగవ ఫోర్త్ చాప్టర్‌లో కూడా మనకి జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః అలాగా ఆ శ్లోకం వస్తుంది కదా! దానిలో కూడా భగవంతుడు చెప్తాడనమాట. ఎవరైతే నా గురించి ఆహ్, అర్థం చేసుకో భగవంతుడిని అర్థం చేసుకోవాలి అనంటే, ఆయన జన్మ కర్మలు ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఇంక తెలుసుకోవడానికి ఇంకా ఏమి ఉండదనమాట. అదే అల్టిమేట్ నాలెడ్జ్. మిగతా మన భౌతిక ప్రపంచంలో ఉన్న మన జ్ఞానాన్ని బట్టి మనం సాంస్క్రిట్ స్కాలర్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళకి మనం ఈ భగవద్గీత బుక్ ఇచ్చామనుకోండి, ఎన్ని సార్లైనా ఎంతైనా చదివి చూడకుండా ఈ ట్రాన్స్‌లేషన్స్ అన్నీ కూడా చెప్పేయొచ్చనమాట. కాకపోతే ఏంటంటే, ఆ మెయిన్ క్రక్స్ ఏంటి? భగవద్గీత దేని గురించి మాట్లాడుతున్నాడు? తర్వాత కృష్ణుడే దేవాది దేవుడు అనే కంక్లూజన్‌కి రావాలనమాట. అలా రావడం లేదు అంటే, వాళ్ళకున్న ఆహ్, సంస్కృత పరిజ్ఞానం అంతా కూడా వాళ్ళకి వేస్ట్. మాతాజీ అందుకే హరే కృష్ణ. హ్మ్. యాహ్! అలా భగవంతుడిని అర్థం చేసుకోవాలి అంటే మనకి భక్తి అనేది ఉండాలనమాట. అయితే భక్తి ఎవరైనా వీళ్ళు చేయొచ్చు అంటే ఈ ఈ ఈ పర్టిక్యులర్ అంటే ఎక్కువ ధనవంతులు భక్తి చేయగలరు. పేదవాళ్ళు ఎవరు భక్తి చేయలేరు. లేకపోతే ఈ జాతికి చెందిన వాళ్ళు భక్తి చేయగలరు. వీళ్ళు చేయలేరు. అలా ఏం ఉండదనమాట. భగవంతుడు ఏం చెప్తున్నారు? ఎవ్వరైనా సరే భక్తి చేయొచ్చు. భక్తికి క్వాలిఫికేషన్ అనేది ఏం లేదు అనమాట. నిజంగా మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఏమంటారు తెలుసుకోవాలి అనే భగవంతుడి గురించి తెలుసుకోవాలి. భగవంతుడికి సేవ చేయాలి అని అవే అన్నమాట క్వాలిఫికేషన్స్. భగవంతుడికి సరెండర్ అవ్వాలి. ఇప్పుడు ఎవరి గురించైనా మనం తెలుసుకోవాలి అనంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళని అడగాలన్నమాట. ఇప్పుడు ఎవరికైనా కొత్తగా పెళ్లయిందనుకోండి జనరల్‌గా ఏం చేస్తారు? అమ్మాయి వేరే ఇంటికెళ్ళినప్పుడు పెళ్లి చేసుకొని అత్తగారింటికెళ్ళినప్పుడు భర్త గురించి తెలుసుకోవాలి అనంటే జనరల్‌గా వాళ్ళ బ్రదర్స్‌ని, సిస్టర్స్‌ని అదే ఆడపడుచుల్ని తర్వాత ఆహ్, వాళ్ళ బ్రదర్స్‌ని, తర్వాత వాళ్ళ అమ్మగారిని, నాన్నగారిని వీళ్ళందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలన్నమాట. అలా గ్యాదర్ చేసినప్పుడు మనకి ఆ అమ్మాయికి భర్త గురించి అన్ని విషయాలు అర్థమవుతాయన్నమాట. అదే రకంగా ఏంటంటే భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలి అంటే ఆయనతో క్లోజ్‌గా ఉండే ఆయన అసోసియేట్స్ నుంచి మనం అడగాలి. అసోసియేట్స్‌ని ఎలా అడుగుతాము? అది కూడా భగవద్గీతలో చెప్పారు కదా! తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని. భగవంతుడిని అర్థం చేసుకోవాలి అనంటే మనం భగవంతుడికి క్లోజ్‌గా ఉన్న ఆధ్యాత్మిక గురువులకి తెలుస్తుందనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని డైరెక్ట్‌గా అడిగి వెళ్లి మాకు చెప్పండి అనంటే వాళ్ళెందుకు చెప్తారు? వాళ్ళు కూడా నిజంగా దేనికి తెలుసుకోవాలనుకుంటున్నాం, మనలో ఎంత కోరిక ఉంది తెలుసుకోవడానికి అని అవన్నీ చెక్ చేసి అప్పుడు మనకి భగవంతుడి గురించి అంతా రివీల్ చేస్తారనమాట. ఆహ్, అంతేకాని మనం ఒక రాజు పిల్లలమనో లేకపోతే మనం ఏదో హై పొజిషన్‌లో ఉన్నామని చెప్పేసి మనల్ని యాక్సెప్ట్ చెయ్యరు. ఇప్పుడు గౌర్ కిషోర్ దాస్ బాబూజీ మహారాజ్ దగ్గరికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్ ఎళ్ళినప్పుడు ఏం చేశారు? ఆయన ఫస్ట్ ఇనీషియల్‌గా అంతా ఒప్పుకోలేదనమాట. నువ్వు చాలా స్కాలర్‌వి అంటే ఆయన్ని చెక్ చేశారు. చాలా స్కాలర్లీ పర్సన్ కదా! నా దగ్గరకొచ్చి అడుగుతున్నాడు అనంటే ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది? భగవంతుడి మీద ఇంట్రెస్టా? లేకపోతే ఛాలెంజింగ్‌గా వచ్చారా? ఇవన్నీ ముందు తెలుసుకొని ఓకే. నిజంగా భగవంతుడి మీద భక్తితో వచ్చారు అని అర్థమైనప్పుడు మాత్రమే శిష్యుడిగా ఆయన్ని యాక్సెప్ట్ చేశారనమాట. యాక్సెప్ట్ చేసి ఆయనకి భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. అలా ఏంటంటే మనకి ఈ భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే భక్తుల దగ్గరికి వెళ్ళాలనమాట. అయితే ఈ భక్తుల దగ్గరకు భక్తులలో కూడా చాలా అంటే అయితే భగవంతుడి గురించి తెలుసుకుంటే ఈ భక్తి చేసే వాళ్ళందరూ ఎప్పుడు హ్యాపీగా ఉంటారా? వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవా? భక్తి చేస్తే అక్కడితో క్లోజా అంటే కాదు. భక్తి అనేది ఒక జర్నీ అన్నమాట. దీనిలో కూడా మనకి రకరకాల భక్తుల్ని మనం చూస్తూ ఉంటాం కదా! కొంతమంది లైఫ్‌లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. కొంతమంది ప్రాబ్లమ్స్ ఒచ్చినప్పుడు వెంటనే భగవంతుడిని ఆహ్,
వదిలేయడం జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారు, ప్రాబ్లమ్ వచ్చినా పర్వాలేదు నాకు నువ్వు కావాలి అని అనుకుంటారు. అంటే ఇక్కడ నార్మల్ భక్తి కాదనమాట. శుద్ధ భక్తి కావాలి. శుద్ధ భక్తి స్టేజ్‌కెళ్ళినప్పుడే మనం భగవంతుడిని గురించి కంప్లీట్‌గా అర్థం చేసుకోగలుగుతాం అనమాట. దానికి మనకి ఎగ్జాంపుల్ ఎవరున్నారు? ఇప్పుడు నారదముని ఉన్నారనుకోండి. నారదముని ప్రీవియస్ జన్మలో ఎవరండి? ఒక మెయిడ్ సర్వెంట్, ఒక దాసి పుత్రుడనమాట. వాళ్ళు భాగవతోత్తములు వచ్చినప్పుడు, భక్తి వేదాంతులొచ్చినప్పుడు నారద మహర్షి, వాళ్ళ తల్లిగారు ఇద్దరూ కలిసి భగవంతుడికి వాళ్ళ తల్లితో పాటు ఆయనకప్పుడు 5 సంవత్సరాలే. 5 ఇయర్స్ పిల్లలకి ఇప్పుడు మనం ఎలా చెప్పగలం? వాళ్ళెలా భక్తి చెయ్యాలి? లేకపోతే వీళ్ళకి సేవ చేయాలి. వీళ్ళు భగవంతుడి భక్తులు. ఇవన్నీ అసలు ఆడుకునే మూడ్‌లో ఉంటారు జనరల్‌గా 5 సంవత్సరాల పిల్లలంటే. అలాంటిది నారదముని వాళ్ళ తల్లిగారితో పాటు ఆయన కూడా భక్తి వేదాంతుల నుంచి వాళ్ళకి సేవ చేయడము, వాళ్ళు చర్చించుకునే విషయాలన్నీ వినడము, తర్వాత వాళ్ళని ఎంతో వినయంగా అడిగి వాళ్ళ మహాప్రసాదాన్ని స్వీకరించడము, ఇవన్నీ చేశారనమాట. ఇవన్నీ చేసి లాస్ట్‌కి ఏమైంది ఆయన, ఆయన అంత చిన్న ఏజ్‌లో ఉండేటప్పుడే ఆయన తల్లి చనిపోవడం జరుగుతుంది. అలాగా అయినంత మాత్రాన జనరల్‌గా చిన్న పిల్లలకి ఏంటంటే తల్లితో చాలా అటాచ్‌మెంట్ ఉంటుంది. ఆయనకున్నది అప్పటికి ఆయనకున్నది ఒక్క తల్లి మాత్రమే. ఆ తల్లిని కూడా భగవంతుడు రిమూవ్ చేసేసాడన్నమాట లైఫ్‌లో నుంచి. అప్పుడు ఆయన భగవంతుడిని ఏమైనా హేట్ చేసారా? అయ్యో! నువ్వెందుకు నాకిలా చేసావు? నీ గురించి అన్నీ తెలుసుకుంటున్నాను. నేను ఈ భక్తి ప్రాసెస్‌లో ఉన్నాను. నాకెందుకు ఇంత అన్యాయం చేసావు? అని చెప్పి నారదముని ఆ టైంలో ఆయన అసలు ప్రశ్నించలేదన్నమాట. భగవంతుడికి ఇంకా భక్తి చేశారు. ఆయన లైఫ్ సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైంది? ఆయన నారద మహర్షిగా వచ్చారు. ఇంకంతే ఆయన శుద్ధ భక్తుడు అయ్యారనమాట. అలాగే మనం ఇప్పుడు ఈ కుంతి మహారాణి కేస్ తీసుకున్నామనుకోండి. కుంతి మహారాణి విషయంలో ఏం జరిగింది? ఆవిడ ప్రేయర్స్‌లో చెప్తారు కదా! నాకు ఒకవేళ మాకు ఈ అంటే కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు మళ్ళీ బ్యాక్‌కి ద్వారకకి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నప్పుడు అప్పుడు ప్రేయర్ స్టార్ట్ చేస్తారు కదా! స్టార్ట్ చేసినప్పుడు ఆవిడ చెప్తుందనమాట. ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడే నువ్వు మాతో ఉంటాను అనంటే మాకెప్పుడు ప్రాబ్లమ్సే ఇవ్వు. అంటే ఎప్పుడు ఆవిడకి అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేదా? అనేది కాదక్కడ ఫోకస్. కృష్ణుడి దర్శనం కావాలి. కృష్ణుడు తనతో ఉండడం కావాలనమాట. ఆవిడ అలా అడుగుతుంది. అంతేనా ఇంకా ఏం చెప్తుంది? నువ్వు కృష్ణుడికి అంటే కుంతి మహారాణి ప్రేయర్స్‌లో ఇంకొకటి కూడా వస్తుంది కదా! నువ్వు నా ఐదుగురు నేను నీకు అత్తని, అదే ఇప్పుడు దేవకిని తీసుకుంటే దేవకి నీకు తల్లి. దేవకి గర్భంలో నీకు ముందు చాలామంది పుట్టారు. వాళ్ళెవరిని కూడా నువ్వు రక్షించలేదు. అదే నా విషయానికొచ్చినప్పుడు నువ్వు నా పిల్లలందరినీ కూడా ఎప్పుడు నిరంతరం రక్షిస్తూనే ఉన్నావు అని ఆవిడ చాలా గ్లోరిఫై చేస్తారనమాట. అక్కడ కృష్ణుడు ఎందుకు చేసాడలాగా? అంటే పార్షియాలిటీయా? తల్లినొదిలేసి ఆయన అత్తని పట్టుకొని అలాగా అత్త పిల్లల్ని రక్షించడం అనేది ఆయనకి అంటే షో ఆఫ్ చేస్తున్నారా కృష్ణుడు అంటే అలా కాదు. అక్కడేంటంటే ఇక్కడ కుంతి మహారాణికి భర్త లేరు. అక్కడ దేవకికి వసుదేవుడు ఉన్నారనమాట. ఒకవేళ పిల్లలు లేకపోయినా వసుదేవుడు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇంకా పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఇక్కడ కుంతి మహారాణికి అయితే ఒకవేళ ఈ పాండవులకి ఏమైనా అయితే మళ్ళీ పాండురాజు లేరు కాబట్టి ఇంకా కుంతి మహారాణికి పిల్లలు అంటే ఇంకా ఆవిడకి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి ఈవిడ పిల్లల్ని రక్షించారు. అంటే ఇక్కడ భగవంతుడు అందరికీ ఒకేలా అంటే ఈ విషయాలన్నీ ఎవరికి అర్థమవుతాయి? ఎవరైతే భక్తి మార్గంలో ఉన్నారో అంటే కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అనంటే ఓన్లీ భక్తులకి మాత్రమే అర్థమవుతుందనమాట. ఇక్కడ భగవంతుడు పార్షియల్ ఇవన్నీ కాదు. భగవంతుడు అవసరాన్ని బట్టి ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎవరిని ఎప్పుడు ఉద్ధరించాలో ఆయనకి బాగా తెలుసనమాట. ఆ విషయం భక్తులకు కూడా తెలుస్తుంది. ప్రభుపాదుల వారు కూడా ఒక టైంలో వ్యాపారాలన్నీ కోల్పోయినప్పుడు అన్నీ పోగొట్టేసుకున్నారు. అన్నీ ఏం లేదనమాట ఇంకా ఆయనకి. అంటే ఆయన చేస్తున్న బిజినెస్‌లన్నీ అన్నీ ముందుకెళ్ళలేకపోతున్నారు. ప్రోగ్రెస్ ఉండట్లేదనమాట. అన్నీ నష్టాల్లోకెళ్ళిపోతున్నాయి. అలాంటి టైంలో ప్రభుపాదుల వారు ఏమనుకుంటారు, ఓకే. నేను చేయాల్సింది వేరేదుంది. నేనిక్కడ టైమ్ వేస్ట్ చేస్తున్నాను. అందుకని కృష్ణుడు అన్నిట్లో నాకు చెక్ పెడుతున్నాడు అని ఆయన చాలా చక్కగా అర్థం చేసుకుంటారనమాట. ఆ థాట్ అనేది ఎలా వస్తుంది? అది భక్తి ద్వారా మాత్రమే వస్తుంది. ఇంకా మనం ఉత్తర కేస్ తీసుకున్నామనుకోండి. ఉత్తర విషయంలో ఏమవుతుంది? ఉత్తర భర్త అభిమన్యుడు కదా! అభిమన్యుడు
కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అభిమన్యుడు చనిపోవడం అనేది జరుగుతుంది. అదే ఉత్తర తన కొడుకు కోసం ప్రార్థిస్తుంది. అప్పటికి ఇంకా పరీక్షిత్ మహారాజు ఇంకా పుట్టను కూడా పుట్టలేదు. గర్భంలో ఉన్న తన కొడుకు కోసము తను ప్రార్థిస్తుందనమాట భగవంతుడిని. యాక్చువల్‌గా భర్తని రక్షించలేదు కృష్ణుడు. మరి ఆవిడ ఎలాగా కొడుకుని రక్షిస్తాడని కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. అది హోప్ అన్నమాట. అంటే ఇక్కడ భక్తులనేవాళ్ళు ప్రాబ్లమొచ్చింది. అక్కడ నాకు డౌట్ అసలావిడకి డౌటే లేదనమాట. అదేంటి కృష్ణుడు అభిమన్యుడిని రక్షించలేదు. ఇప్పుడు పరీక్షిత్‌ని ఎలా రక్షిస్తాడు అని ఆవిడసలు డౌట్ మైండ్‌లోకి కూడా రాలేదనమాట. హోప్ అంతే. కృష్ణుడు ఏమో ఏ సిట్యుయేషన్‌లో ఏం చేయాలో ఆయనకి బాగా తెలుసు. మన జీవితాన్ని మనం లీడ్ చేసుకునే బదులు, నా జీవితాన్ని తీసుకొనెళ్ళి నేను కృష్ణ చేతిలో పెడతాను. ఆయన ఎలాగా చేస్తే అదే నాకిష్టం. అదే నాకు ఫైనల్. అదే నాకు మంచిది అని కంప్లీట్ కన్విక్షన్‌తో ఉంటారనమాట. అది ఉత్తర విషయంలో జరిగింది. భర్తని రక్షించకపోయినా మళ్ళీ కొడుకుని రక్షించమని ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట. కృష్ణుడి దగ్గరికి నా బిడ్డని రక్షించు అని. కావాలంటే నా ప్రాణం తీసుకో. కానీ నా కొడుకుని మాత్రం నా కడుపులో ఉన్న బిడ్డని రక్షించు అని ఉత్తర అడుగుతుందనమాట. ఎప్పుడు మనకు కూడా కృష్ణ మీద ఉన్న హోప్ అనేది భక్తులకి ఆ విధంగా ఉంటుందనమాట. ఫ్రెష్‌గా ఉంటుంది. లైఫ్‌లో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా సరే, వాళ్ళు భగవంతుడు భగవంతుడి మీద ఉన్న విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోరనమాట. అందుకే కృష్ణుడు గూడా ఏం చేస్తాడు, ఎప్పుడు కూడా వాళ్ళని రక్షించడానికి చూస్తాడు. తర్వాత భక్తులకు కూడా తెలుసు. ఆయన ఏదైనా మన నుంచి దూరం చేస్తున్నారు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆహ్, దానికేదో కారణం ఉంటుంది. వితౌట్ రీజన్ కృష్ణ ఏమి చెయ్యడు అని వాళ్ళకి కంప్లీట్‌గా వాళ్ళకి ఆ విశ్వాసం ఉంటుందనమాట. అది ఇంపార్టెంట్. అది భక్తులు చేసే పని. నెక్స్ట్ ఇంకా మనం ఇప్పుడు భగవంతుడు ఇంకా మనకి ఎలాంటి మన క్వాలిఫికేషన్ కూడా చూడరు అనుకున్నాం. ఇప్పుడు మనం ఈ గజేంద్రుడిని చూస్తే గజేంద్రుడు ఒక జస్ట్ ఎలిఫెంట్ అన్నమాట. ఒక ఏనుగు. అలాంటి గజేంద్రుడిని ప్రీవియస్ జన్మలో కింగ్, ఒక రాజు తర్వాత మొత్తానికి ఆయన అహంకారం వల్ల ఆయనకి గజేంద్ర బాడీ రావడము. తర్వాత గజేంద్రుడు ఒక ఎలిఫెంట్. ఆ ఎలిఫెంట్ చేసే ప్రేయర్స్ నేనేం వింటాను అని కృష్ణుడు అనుకోలేదన్నమాట. కృష్ణుడు అయినా సరే గజేంద్రుడిని కూడా ఉద్ధరించాడు. గజేంద్రుడికి ఆ జ్ఞానాన్నిచ్చాడన్నమాట. కరెక్ట్ టైమొచ్చినప్పుడు ఇంతకుముందు ఆ పెయిన్ అంతా అనుభవించి తనని తను రక్షించుకోవాలని ఎంతో ఆ ముసలి నుంచి తనని తాను రక్షించుకోవాలని చెప్పి చాలా ట్రై చేస్తాడు గజేంద్రుడు. కానీ కానీ ఒక సర్టెన్ స్టేజ్‌కొచ్చేసరికి ఎనర్జీ అంతా పోతుంది. ఇంక నన్ను నేను రక్షించుకోలేను అని అర్థమైపోయినప్పుడు, ఇంకా అప్పుడు ఆయనకి ఆ రియలైజేషన్ వస్తుందన్నమాట. ప్రీవియస్ జన్మలో ఇది నేను. ఎలా అయినా సరే నేను మళ్ళీ భగవంతుడిని ప్రార్థించాలి అని చెప్పేసి ఇంకప్పుడు భక్తితో భగవంతుడిని పిలిస్తే భగవంతుడు ఎప్పుడూ రెడీగా ఉంటాడన్నమాట ఆయన భక్తుల కోసం. ఆయన వచ్చి గజేంద్రుడిని రక్షించడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు చిత్రకేతు మహారాజు చిత్రకేతు మహారాజుకి ఇనీషియల్‌గా పిల్లలుండరు ముందంతా. తర్వాత ఆయన అంగీరస్ ముని ఆహ్, ఆహ్, వల్ల ఆయనకి కో ఒక 1,00,00,000 మంది భార్యలుంటారు. ఆ 1,00,00,000 మంది భార్యలకి కూడా పిల్లలుండరనమాట. పిల్లలు లేకపోతే ఇంకా ఆయన అంగీరస ముని ఆయన ఆయన కృప వల్ల పిల్లలు పుడతారు. ఒక్క రాణికి ఒక కొడుకు పుడతాడనమాట. కృతజ్ఞతి. ఆవిడకి ఒక కొడుకు పుడతాడు. ఇంకక్కడి నుంచి రాజు ఏం చేస్తారు, ఆ రాణితో బాగా అటాచ్‌మెంట్ పెంచేసుకుంటారనమాట. మిగతా 99,00,000 ప్లస్ మంది ఉంటారు గదా! ఆ కోర్ట్‌లో ఆ ఒక్క రాణి తప్ప మిగతా వాళ్ళందరిని కూడా ఆయన అంతగా పట్టించుకోరు. దానివల్ల ఏమవుతుంది, మిగతా వాళ్ళందరికీ కూడా ఆయన పుత్రుడి మీద ద్వేషం పెరుగుతుందనమాట. ద్వేషం పెరిగి వాళ్ళేం చేస్తారు, ఆయనకి విషం ఇచ్చి చంపడానికి చూస్తారనమాట. విషం ఇచ్చి చంపేస్తారు ఆ బాబుని. అప్పుడు ఇంకా ఈ కృతజ్ఞతి ఉంటుంది కదా! తను చాలా చాలా బాధపడుతుందనమాట. ఇంకా ఎలా అంటే బాధపడి ఇంకా కృష్ణుడిని ద్వేషించడం స్టార్ట్ చేస్తుంది. అక్కడ ఆవిడ చెప్పే మాటలెలా ఉంటాయంటే, "నువ్వు చాలా ఇమ్మెచ్యూర్. నీకు మెచ్యూరిటీ లేదు. నువ్వు చిన్న పిల్లాడిలాగా బిహేవ్ చేస్తున్నావు. అసలు మాకు ఈ పుత్రుడిని ఇచ్చావు. అసలు ఇవ్వడం మానేసి ఉండాల్సింది. ఇచ్చావు. సడెన్‌గా మాకు బాగా అటాచ్‌మెంట్ పెరిగింది. ఈ టైంలోనేమో నువ్వు అన్నీ తీసేసుకుంటున్నావు"
మా బాబుని మళ్ళీ నువ్వు బ్యాక్‌కి తీసుకున్నావు అని చెప్పేసి ఆవిడ భగవంతుడిని నానా రకాలుగా తిడుతుందనమాట. నీ వల్లే ఇదంతా జరిగింది. అంటే ప్రాబ్లమ్ రాగానే దేవుడిని ద్వేషించడం స్టార్ట్ చేసిందనమాట. అది భక్తిలో ఎవరి మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉంది అనేది తెలుస్తుందనమాట. ఎవరైతే భక్తులు అటు ఇటుగా ఉంటారో వాళ్ళకి భక్తిలో కరెక్ట్‌గా లేరు. వాళ్ళకేమవుతుంది ప్రాబ్లమ్ రాగానే కృష్ణాని బ్లేమ్ చేస్తారు. ఇంకా వాళ్ళ అవసరం కోసం వచ్చిన భక్తులైతే భగవంతుడిని కూడా కంప్లీట్‌గా వదిలేయడానికి వాళ్ళు రెడీ అయిపోతారనమాట. అలా ఉంటారు భక్తిలో. ఇక్కడ ఏంటంటే ఈ వీళ్ళందరి కేసుల్లో కూడా ఆహ్, అంటే రకరకాలవి ఇదే సిట్యుయేషన్ ఉత్తర పరిస్థితి చూసినప్పుడు భర్త చనిపోయినా ఆవిడ ఆ భక్తిలో ఫ్లిక్కరింగ్‌గా లేరనమాట. స్టేబుల్‌గా ఉన్నారు. స్టేబుల్‌గా ఉంది. మళ్ళీ కొడుక్కి ఆపద వచ్చినప్పుడు మళ్ళీ భగవంతుడు అంటే వాళ్ళకి ఇంకా కృష్ణుడు తప్ప వేరే శరణం లేదు. ఇంక మమ్మల్ని రక్షించేది ఎవరైనా ఉన్నారు అనంటే అది కృష్ణుడే అని కంప్లీట్‌గా వాళ్ళు నమ్మారనమాట. ఈ చిత్రకేతు మహారాజు భార్య విషయంలో ఏమైంది? ఆవిడకి ప్రాబ్లమ్ రాగానే కృష్ణని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. అది ఈ ఇవన్నీ ఇంకా రకరకాల ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు పాండవుల విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. తర్వాత ఎంతోమంది భక్తులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారనమాట. కాకపోతే భక్తులనేవాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకి భగవంతుడు చేసే ప్రతి పని కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు అదే ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనకి బ్రహ్మ విమోచన లీల కానీ, లేకపోతే ఆ గోవర్ధన లీల జరిగినప్పుడు అక్కడ దేవతలు అవతల వైపు ఉన్నది కృష్ణతో అక్కడ కృష్ణ చేసే పనులకి ఆటంకం కలిగించడానికి చూసిందెవరు? ఒకవైపు బ్రహ్మదేవుడు. ఎవరి బ కృష్ణుడిని గుర్తుపట్టలేకపోయారనమాట. బ్రహ్మదేవుడు హై పొజిషన్‌లో ఉన్న ఆహ్, ఆహ్, ఆయన హై పొజిషన్‌లో ఉన్న అటు సృష్టికర్త, క్రియేటర్ ఆయన. అంత పెద్ద పొజిషన్‌లో ఉన్న బ్రహ్మదేవుడు కూడా కృష్ణుడు అక్కడ బృందావనానికొచ్చినప్పుడు వాళ్ళందరినీ గోపాలురు అందరితో, ఆ గోపికలతో వాళ్ళందరితో లీలలు చేసేటప్పుడు బ్రహ్మదేవుడికి కూడా అర్థం కాలేదన్నమాట. కానీ బ్రహ్మదేవుడికి కూడా అర్థం కాలేదు. అది దేవతల యొక్క పొజిషన్ అన్నమాట. అందుకే మొత్తం కృష్ణుడు ఆ బ్రహ్మ విమోహన లీల మొత్తం చేయించి ఫైనల్‌గా అప్పుడు అర్థమవుతుందన్నమాట బ్రహ్మదేవుడికి. ఓహ్! ఈ వచ్చిన బాబు మామూలోడు కాదు. మామూలుగా మనలా అంటే ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన వాడు కాదు. ఆయన స్వయంగా దేవాదిదేవుడే ఇక్కడ లీల చేస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఆయనకి చాలా టైం పట్టిందనమాట. అదే ప్లేస్‌లో ఒక భక్తులు ఎవరైనా ఉంటే భగవంతుడి గురించి చాలా ఈజీగా అర్థమైపోతుంది. రైట్. ఇంకా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే ఓకే. రీజన్ ఉంది అని అర్థం చేసుకోగలుగుతారు. తర్వాత ఇంకా ఏంటంటే కొన్నిసార్లు భగవంతుడు ఆ భక్తుల్ని ఒక ఒక బాగా నెగెటివ్ సిట్యుయేషన్‌లో చాలా చెడ్డ సిట్యుయేషన్‌లో పెట్టి భగవంతుడి కోసం ప్రార్థిస్తూ ఉంటారు కదా! అది ఆనందం అన్నమాట భగవంతుడికి. ఆ ప్రార్థన ఎలా వస్తుంది? వాళ్ళ నుంచి చాలా డీప్ ప్రేయర్స్ అన్నమాట అవి. దానివల్ల వాళ్ళకి భగవంతుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడన్నమాట. దాన్ని ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ! తర్వాత విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ దీని గురించి ఏం చెప్తారంటే, అంటే భగవంతుడు ఒక టైప్ ఆఫ్ రసాస్వాదన చేస్తూ ఉంటారనమాట. భక్తులు ఆయన కోసం కష్టాలు పడుతున్నప్పుడు చాలా డీప్‌గా ప్రేయర్స్ చేస్తారు గదా! అది భగవంతుడికి చాలా ఆనందంగా ఉంటుంది. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ దీని గురించి ఏమంటారంటే, మనకి కంటిన్యూయస్‌గా సంతోషం ఉందనుకోండి, ఆ సంతోషం ఆహ్, ఉంటే మనం ఆ సిట్యుయేషన్‌ని ఎవరు ఎంజాయ్ చేయలేరనమాట. ఇప్పుడు సపోజ్ మనకి ఎవరైనా స్వీట్స్ ఇస్తున్నారనుకోండి, కంటిన్యూయస్‌గా ప్రతిరోజు మనం స్వీట్స్ తింటూనే ఉన్నాం. ఒక స్టేజ్‌కొచ్చేసరికి ఏమవుతుంది, మనకి ఇంకా మొనాటనస్‌గా ఫీల్ అవుతాం అనమాట. అబ్బా! ఇంకా వెగటు పుడతది. అబ్బా! స్వీట్సా? ఎవరైనా హాట్ ఇస్తే బావుండేది. ఎవరైనా కొంచెం మిక్స్చరు అలాంటివి ఏవైనా ఇస్తే బావుండేదని మనకనిపిస్తుంది గదా! అలాగే ఏంటంటే లేకపోతే అప్పుడు కంటిన్యూయస్‌గా స్వీట్ తిని ఒక్కసారి హాట్ తింటే, అది ఎంత కారంగా ఉన్నా సరే మనకు కొంచెం బెటర్‌గా అనిపిస్తుందనమాట. ఎందుకంటే తిని మనకింకా మొహం మొత్తేస్తుంది అందుకని. అలాగే ఏంటంటే ఎవరైనా కారం బాగా తిన్నారనుకోండి ఏమవుతుంది కంట్లోంచి నీళ్లొచ్చేసి ఇంకా
ఇలా చ మొహం అంతా రెడ్‌గా అయిపోయి అలా అయిపోతుంది కదా! అలాంటి టైంలో ఎవరైనా మనకి ఒక జిలేబీ తీసుకొనొచ్చి ఇచ్చారనుకోండి, అప్పుడు మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతామనమాట. అలాగే ఏంటంటే భక్తుల జీవితంలో కూడా మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి భగవంతుడిని సంతోషపెడుతూ ఉంటాయి. భక్తులు కూడా అది కష్టం అని అనుకోరు. ఒకవేళ ఈ నేను ఈ సిట్యుయేషన్ కృష్ణని సంతోషపరిస్తే ఓకే. బెటర్ నేను ఈ సిట్యుయేషన్‌లోనే ఉంటాను. అంటే వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే కృష్ణని సాటిస్ఫై చేయడం అన్నమాట. అది వాళ్ళ అల్టిమేట్ గోల్. తర్వాత ఇంకా ఏంటంటే వాళ్ళకి సంతోషం భక్తులకి సంతోషం అంటే ఏంటి? ఎప్పుడు కృష్ణుడితో ఉండడం వాళ్ళకి సంతోషం. ఎప్పుడు వాళ్ళు దుఃఖంగా ఫీల్ అవుతారు అంటే ఈ భౌతిక ప్రపంచంలో జరుగుతున్న ఈ విషయాలేవి వాళ్ళకి నిజమైన దుఃఖము కాదు, నిజమైన సంతోషం కాదు. మనలాంటి వాళ్ళకైతే ఏమవుతుంది మన పిల్లలు ఏమైనా సాధించారనుకోండి, ఐఐటీలో ర్యాంక్‌లవి కొట్టారనుకోండి, మనకెలా ఉంటుంది? సూపర్ హ్యాపీ అన్నమాట. ఎవరైనా మన ఆస్తులేమైనా కోల్పోయామనుకోండి, మనకది చాలా దుఃఖంగా ఉంటుంది. లేకపోతే జాబ్ పోతే మనకి చాలా కష్టంగా ఉంటుందనమాట. అదే ఈ ఈ ఎవరైతే భగవంతుడి యొక్క శుద్ధ భక్తులుంటారో వాళ్ళకేంటి ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. ఉన్నా బాధపడరు. ఉన్నా ఓకే. నాకుంది అని చెప్పేసి దాని గురించి ఎక్కువ ఆలోచించేసి సంతోషపడరు. అలా అని చెప్పేసి సడెన్‌గా ఏదైనా అనుకోని విధంగా లైఫ్‌లో ఏదైనా డ్రాస్టిక్ చేంజ్ అనుకోని విధంగా ఏదైనా సడెన్ చేంజెస్ ఏమైనా జరిగినా, అంటే ఇంట్లో వాళ్ళనేమైనా పోగొట్టుకున్నా, ఏమైనా పోయినా ఆహ్, వాళ్ళేం పెద్దగా పట్టించుకోరనమాట. వాళ్ళకి నిజమైన దుఃఖం ఏంటి అంటే, భగవంతుడి నుంచి సెపరేట్ అవ్వడం అనమాట. వాళ్ళ దగ్గరికొచ్చి నువ్వింక ఈ రోజు నుంచి ఆహ్, భగవంతుడికి ఇంక నువ్వు ఎలాంటి పూజ చేయకూడదు. నువ్వసలు చాంటింగ్ చేయకూడదు అని చెప్పేసి మన దగ్గరున్న బుక్స్ అవన్నీ లాగేసుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళు బాధపడతారు. అప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే మైండ్ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మెంటల్‌గా అయినా సరే భగవంతుడికి అన్ని రకాల సేవలు చేసుకుంటారనమాట. తర్వాత ఇంకా ఏంటంటే వాళ్ళకి నిజమైన సంతోషం ఎప్పుడు అంటే భగవంతుడితో కలిసి ఉండడము, భగవంతుడి దర్శనం పొందడము, తర్వాత భగవంతుడికి సంబంధించిన శాస్త్రాలవి అధ్యయనం చేయడం, వేరే వాళ్ళకి భగవంతుడి గురించి చెప్పడం, ఇవన్నీ వాళ్ళకి నిజమైన సంతోషం కలిగించే విషయాలనమాట. ఆహ్, ఎలా మనం భగవంతుడిని కరెక్ట్‌గా తెలుసుకుంటాము అనంటే, సేవోన్ముఖైః జిహ్వాదౌ అని చెప్పేసి మనం శ్లోక నేర్చుకున్నాం కదా! ఇంతకుముందు ఆహ్, క్లాసెస్‌లో అప్పుడు. అంటే మనకి సేవతో మాత్రమే భక్తియుత సేవతో మాత్రమే మనం భగవంతుడిని అర్థం చేసుకోగలం. ఆ సేవ అనేది ఎక్కడితో మొదలవుతుందంటే, నాలుకతో మొదలవుతుందనమాట. జిహ్వ. జిహ్వ అంటే నాలుక. ఆ నాలుకతో స్టార్ట్ అవుతుంది. నాలుకతో మనం భగవంతుడికి ఎలా సేవ చేస్తాము అంటే, మనం ఒకటి భగవంతుడిని కీర్తించడము, తర్వాత రెండవదేంటి అంటే భగవంతుడి ప్రసాదం మాత్రమే తీసుకోవడం అన్నమాట. మనం ఒక నియమం పెట్టుకోవాలి. అంటే జనరల్‌గా భక్తులు మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రోగ్రెస్ అవ్వాలి అనంటే, మనం ఒక నియమం పెట్టుకోవాలి. అది ఏంటి అంటే ఫస్టే ఇక్కడ రూపగోస్వామి చెప్తున్నారు కదా! జిహ్వతో మాత్రమే నాలుకతో స్టార్ట్ అవుతుంది భక్తి అనేది. సేవ అనేది భక్తియుత సేవ అనేది నాలుకతో స్టార్ట్ అవుతుందని అంటున్నారు కాబట్టి, నాలుకకి మనం ఆ నియమం పెట్టేస్తే ఆటోమేటిక్‌గా మన చైతన్యం అనేది ప్యూరిఫై అవుతుందనమాట. ఆ నియమం ఏంటి అంటే నేను ఎవరితోనైనా మాట్లాడాను అనంటే అది ఓన్లీ అవసరం ఇప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడాలి. పిల్లలు చదువుకోవట్లేదు చెప్పాలి చదవమని. అంతేకాని నేను అక్కడ కూర్చొని చదువుతూ ఉంటే వెళ్లి మనం కృష్ణుడి గురించి అలా మాట్లాడలేం కదా! మనం మాట్లాడేము అంటే గాసిపింగ్ ఉండకూడదు. వేరే వాళ్ళ గురించి మనం చెడుగా మాట్లాడకూడదు. మనం మాట్లాడేము అంటే అది కృష్ణుడి గురించి మాట్లాడాలి. వేరే వాళ్ళు ఎవరైనా మన దగ్గరకొచ్చి అనవసరమైన విషయాలు మాట్లాడేటప్పుడు ఏదో ఒక రకంగా వాళ్ళని ఒప్పించకుండా మనం ఆ టాపిక్‌ని కట్ చేసి వాళ్ళని కూడా మనం కృష్ణుడి దానిలోకి తీసుకొని రాగలగాలి అని మనకు తెలియాలి. ఒకటి మనం ఎప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడాము అంటే కృష్ణుడి లీలల గురించో, లేకపోతే ఆ రోజు మనం నేర్చుకున్నదో, లేకపోతే వాళ్ళేమైనా నేర్చుకుంటే అది చెప్పమనో, ఈ రకంగా మనం అది మాత్రమే మాట్లాడాలి. తర్వాత మనం ఏదైనా తిన్నాము అంటే బయటవేవి తినకూడదు. మనం ఓన్లీ ప్రసాదం మాత్రమే తీసుకోవాలి. అది చాలా చాలా మార్పు తీసుకొనొస్తుందనమాట మనలో. మనం ఈ నియమాలు 2 పెట్టుకొని మనం భక్తి అనేది స్టార్ట్ చేస్తే చాలా ఫాస్ట్‌గా ప్రోగ్రెస్ అనేది ఉంటుంది.
ఎన్నో మనకు ముందు అర్థం కాని ఎన్నో విషయాలు కూడా మనకి ఈ భక్తి మార్గంలో ఈ శ్రీమద్ భగవద్గీత, భాగవతము ఇవన్నీ వినడం వల్ల, ఇవన్నీ చదవడం వల్ల మనలో చాలా చేంజెస్ అనేవి వస్తాయి. తర్వాత ఈ నాలుకతో ఇంకా ఏం చేయాలండి? హరినామం చెప్పాలన్నమాట. హరే కృష్ణ మహామంత్రాన్ని మనం కంటిన్యూయస్‌గా జపం చేయాలి. ఓన్లీ 16 మాలలు చేసిన తర్వాత మనం జనరల్‌గా ఏం చేస్తాం టైట్‌గా దానికి ఆ లోపలున్న బీడ్స్ ఎక్కడ పడిపోకుండా టైట్‌గా మూట కట్టేసి పైన ఒక దగ్గర ఎక్కడైనా పెట్టేస్తాం అనమాట. హ్యాంగర్ ఎక్కడైనా పెట్టుకొని దానికి హ్యాంగ్ చేసేస్తాం. ఇంకంతే అయిపోయింది. రోజంతా ఇంక మన బ్యాగ్ వైపు చూడడమే. పోనీ బ్యాగ్ వైపు చూడకపోయినా పర్వాలేదు. ఆ 16 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనం ఏ పని చేస్తున్నా హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపం చేస్తూ ఉంటే ఎప్పుడూ మనం కాన్స్టెంట్‌గా భగవంతుడి అసోసియేషన్‌లో ఉంటామనమాట. అలా ఏంటంటే భగవంతుడికి మనం సరెండర్ అవ్వాలి. మన లెవెల్ ఆఫ్ సరెండర్‌మెంట్‌ని బట్టి భగవంతుడు ఏంటి అనేది మనకు కూడా తిరిగి అర్థమవుతూ ఉంటుందనమాట. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మనకి రకరకాల ఎగ్జాంపుల్స్‌తో చెప్పుకున్నాం కదా! మనకున్న మెటీరియల్ పొజిషన్‌ని బట్టి కానీ, వాటన్నిటిని బట్టి మనకి భగవంతుడు అర్థం కారు. భగవంతుడిని అర్థం చేసుకోవాలి అంటే భగవద్భక్తులు మాత్రమే భగవంతుడిని కంప్లీట్‌గా అర్థం జేసుకోగలుగుతారు. అది ఈరోజు శ్లోకం అండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. భక్తులు ఒక్కడే కృష్ణ. భగవంతుని అర్థం చేసుకుంటారని చాలా వివరంగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నారద మహాముని తల్లిదండ్రులు బ్రహ్మదేవుడు సరస్వతి అంటారు కదా మాతాజీ, కాదా? నారద మహర్షి ఓకే. ప్రీవియస్ జన్మలో మెయిడ్ సర్వెంట్ కొడుకు. దానికి ముందు జన్మలో ఆయన ఒక హ్మ్, ఏమంటారు సాంగ్స్ అవి పాడతారు కదండీ! వాళ్ళనేమంటారు? గాయకుడు. గంధర్వుడు. మాతాజీ ఇవాళ ఏ శ్లోకం వంగమాదులా? మాతాజీ చెప్పింది? హరే కృష్ణ మాతాజీ సంగీతం. ఏ నంది శ్లోకం మాధులా? చెప్పారు మాతాజీ? 10.2 మాతాజీ 10వ అధ్యాయం 2వ శ్లోకం. థ్యాంక్ యూ మాతాజీ. హరే ఆయనకి హరే కృష్ణ శాపం మాతాజీ వచ్చింది. దండవత్ ప్రణామం. ఆయన భగవంతుడిని గ్లోరిఫై చేసే సాంగ్స్ కాకుండా మెటీరియలిస్టిక్‌గా ఏవో పాడుతూ ఉంటే ఆయనకి శాపం దొరుకుతుంది. అందుకే ఆయన నెక్స్ట్ జన్మలో పడిపోతారనమాట. పడిపోయి ఒక ఒక దాసి పుత్రుడిగా ఆయన జన్మ తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఆ తర్వాత భక్తి వేదాంతులకి సేవ చేయడము అవన్నీ జరిగి ఆయన నెక్స్ట్ లైఫ్‌లో ఆయన నారద మహర్షి అవుతారనమాట. అలా. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండ ప్రమాణం. హరే హరే కృష్ణ కృష్ణ దండవత్ మాతాజీ ప్రణామం. ఇవాళ నా పుట్టినరోజు విష్ చేస్తాను. ఎవరి పేరు మాతాజీ? హరే మాతాజీ మీ కృష్ణ పేరు? మాతాజీ దండ నేరేళ్ల ప్రణామాలు. శ్రీదేవి శ్రీదేవి మాతాజీ. ఓకే. ఓకే మాతాజీ. అందరం హరే కృష్ణ శ్రీదేవి మాతాజీ కోసం 3 టైమ్స్ హరే కృష్ణ మహామంత్రం చెప్తాం. కృష్ణ మాతాజీ దండ మాతాజీ ప్రణామాలు. మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే మాతాజీ శ్రీదేవి మాతాజీ ఒకసారి మీ వీడియో ఆన్ చేస్తారా? ఒకసారి చూస్తే మేము ఎవరి కోసం ప్రార్థించాలో అది ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటది కదా! ఒకసారి ఆన్ చేయండి మాతాజీ.